అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ దీప్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసుకున్నట్లయితే ఏపీ క్యాపిటల్ అమరావతి అంటున్నారు కదా. సో మరి ఫ్యూచర్లో ఏ లొకేషన్లో అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారు? అండ్ రేట్స్ అన్నీ ఎలా ఉన్నాయి? ఇవన్నీ రేట్లు అన్నీ చాలా వెరీ టూ వాలటైల్గా ఉన్నాయమ్మా. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఎలక్షన్ కూడా ఏపీలో డిసైడ్ అయినప్పుడు ప్రైస్ ఉండేది 50 లక్షలు పర్ ఏకర్ ఉందనుకోండి. ఎలక్షన్ అయినప్పటికీ ఈ గ్యాప్లో 15, 20, 30 డేస్లో 50 లక్షలు వేస్తే ₹1,00,00,000 చేస్తారు. ఎలక్షన్ అనేది ఎగ్జిట్ పోల్ అనేది ఒకటి జరిగింది. ఎగ్జిట్ పోల్లో కేకే సర్వే, రకరకాల మంది 50 మంది సర్వే కంపెనీలు చెప్పి కొన్ని యాక్యురసీ వచ్చాయి. అది చెప్పాక చంద్రబాబు నాయుడు వస్తాను ఫిక్స్ అయిపోయి ఇంకొక ₹1,00,00,000 పెంచారు. అంటే 50 లక్షలది 2 కోట్లు అయింది. తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం అంటే ఎవరు సీఎం అవుతారు? పవన్ గారు అవుతారా, XYZ అవుతారా కన్ఫ్యూజన్లో ఉండే. తర్వాత సిబిఎన్ గారు అయినంటే ఇంకొద్ది పెరిగిపోయింది. అంటే 50 లక్షలు పర్ ఎకర్ ఉన్న రేటు 3 కోట్లు 4 కోట్లు అయిపోయింది. విచ్ ఈస్ వెరీ మ్యానిపులేటెడ్ ఆర్టిఫిషియల్ ప్రైస్ అంటాం. సో ప్రైస్ అనేది తాత్కాలిక ప్రైస్. ఎందుకంటే ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు. ప్రైసులు పెంచుకోవడం మన ఇష్టం పెంచేసి కొనేవాడు కొనుక్కోవాలి కదా. బట్ డెఫినెట్గా గత 5 సంవత్సరాలు ఎంత బ్యాక్లాగ్ అయిందో అంత అయితే ఉండదు. డెఫినెట్గా కొద్దిగా ఇంక్రీజ్ అనేది జరిగింది. ఆ ఇంక్రీజ్ గుడ్ ఫర్ హెల్త్, గుడ్ ఫర్ పబ్లిక్, గుడ్ ఫర్ బయ్యర్స్. ఎందుకంటే ఇంక్రీజ్ లేకపోతే రియల్ ఎస్టేట్. కానీ ఈరోజు ఉన్న పరిస్థితుల్లో అమరావతి ఉన్న స్టేజ్ బట్టి చూసుకుంటే డెవలప్మెంట్స్ జరగలేదు గత 5 సంవత్సరాలుగా. మనం 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాను, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అయితే ఇప్పుడు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఫేజ్లో ప్లాన్ చేసి అని ఇంప్లిమెంట్ చేసే టైంకి గవర్నమెంట్ పట్టుకోవడం అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ రిమూవ్ చేస్తున్నారు. అంటే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారు. ఎక్కడైతే ఆగారో అక్కడ స్టార్టింగ్ పాయింట్ పెట్టుకొని చేయడానికి ట్రై చేస్తున్నారు. సో బేసిక్గా మీరు ప్రైసింగ్ అడగడం ఇప్పుడు అమరావతి ఫేజ్ 1లో నాకు తెలిసి ఈ 5 సంవత్సరాల్లో ఫేజ్ 1 నాకు 3 to 4 years పడుతుందని నా పర్సనల్ ఒపీనియన్. అమరావతి మెయిన్ సీడ్ యాక్సెస్ రోడ్ అని ఉందండి. మెయిన్ గవర్నర్ బంగ్లా, హైకోర్టు, ఐఏఎస్ ఆఫీసర్, గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్ అన్నీ కూడా సీడ్ యాక్సెస్ రోడ్ అని ఒక 9 కిలోమీటర్ స్ట్రెచ్లో ఉంది. ఆ రోడ్డు మీద నాకు తెలిసి ఇప్పుడు హయ్యెస్ట్ రేట్ పలుకుతుంది 50 నుండి 65,000 పర్ గజం. అంటే వెరీ క్లోజ్ టు ది సీడ్ యాక్సెస్ రోడ్. అట్లానే కొద్దిగా ముందుకు వెళ్తుంటే అమరావతి సిటీ నుండి ఇప్పుడు తుళ్ళూరు ఉంది, తర్వాత బోడిపాలెం ఉంది, దొండపాడు ఉంది, డైమండ్ రింగ్ ఉంది, వెలగపూడి ఉంది, వెంకటపాలెం ఉంది. ఇట్లా రకరకాల ప్లేసెస్ ఉన్నాయి. తాడేపల్లి ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ ఉంది అనుకోండి, అంతమంది చెప్పారు. సో సిటీ మెయిన్ సిటీ దగ్గర నుండి దూరంగా ఒక 30-40 కిలోమీటర్స్ డయామీటర్లో రేట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 10,000-15,000 పర్ యార్డ్. యాజ్ పర్ సిఆర్డిఏ నామ్స్ ప్రకారం ఉండాలి. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అది సిఆర్డిఏ అంటే. సో మనం సిటీకి ఇప్పుడు ఇక్కడ కూడా బంజారాహిల్స్లో ఉన్న రేటు కుకట్పల్లి ఉండదు, కుకట్పల్లి ఉన్న రేటు పటాన్చెరులో ఉండదు, పటాన్చెరు రేటు ఇంకా అంటే రేటు ది మోర్ యూ గో టువర్డ్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద మెయిన్ ఏరియా ద రేట్ విల్ రెడ్యూస్. వెన్ యూ కమింగ్ టువర్డ్స్ ద సిటీ ద రేట్ విల్ ఇంక్రీజ్. అంటే ముఖ్యంగా మనం ఎవరు అడిగారు ఈ ప్రైసెస్ ఎలా డిసైడ్ అవుతాయి? వెన్ డిమాండ్ ఈజ్ మోర్ సప్లై ఈజ్ లెస్ ఏమవుతుంది? రేట్లు పెరుగుతాయి. వెన్ డిమాండ్ ఈజ్ లెస్ సప్లై ఈజ్ మోర్ రేట్లు తగ్గుతాయి. అక్కడ రేట్లు పెరుగుతాయి, ఇక్కడ రేట్లు తగ్గుతాయి. సో దట్స్ ద డిఫరెన్స్. సో ఈ 10,000, 15,000 అనేది మీరు 30-40 కిలోమీటర్ ఇప్పుడు మీరు చూసుకుంటే అమరావతి, గుంటూరు, విజయవాడ ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. ఇప్పుడు గుంటూరు నుండి విజయవాడ వెళ్ళాలంటే చిన్నకాకాని, పెద్దకాకాని, నంబూరు, నాగార్జున నగర్, మంగళగిరి ఇట్లా స్ట్రెచ్ ఉంది. ఒక 40-45 minutes డ్రైవ్. అట్లానే అటుపక్క కాజా వస్తుంది, ఇటుపక్క తుళ్ళూరు వస్తుంది. రకరకాలు ఆ ఏరియాలు బట్టి డిస్టెన్స్ బట్టి రేట్లు మారుతుంటాయి. సీడ్ యాక్సెస్ సిఆర్డీ అప్రూవల్, రేరా అప్రూవల్ ఉంటే మాత్రం డెఫినెట్గా ప్రైస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీస్ ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. గేటెడ్ కమ్యూనిటీ అంటే ఏంటి, అందులో ఏం వసతులు ఉంటాయి, ఏం ఫెసిలిటీస్ ఉంటాయి అనే దాని మీద చెక్ చేద్దాం. కాకపోతే అమరావతిలో ఇప్పుడు పెట్టుకోవడం కరెక్టా కాదా అనేది ఒక పెద్ద క్వశ్చన్, మరి $1 million క్వశ్చన్. రియల్ ఎస్టేట్లో నేను చెప్పాను, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ ఎప్పుడైతే అత్యాశకెళ్తుందో చీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఐదర్ ఫ్రమ్ రియల్టర్ సైడ్, ఐదర్ ఫ్రమ్ బిల్డర్ సైడ్, ఐదర్ ఫ్రమ్ ఏజెంట్ సైడ్. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏపీ యాజ్ ఆఫ్ నో 0 లెవెల్లో ఉంది. స్టార్ట్ అవుతున్నారు. వెరీ అగ్రెసివ్గా వెళ్దామని ప్లాన్ ఉంది. నారాయణ గారు కూడా చెప్పారు, సిబిఎన్ గారు కూడా చెప్పారు.
అమరావతిని తీసుకెళ్తాం. ఇక్కడ 2 గవర్నమెంట్ పోటాపోటీగా ఉంటుంది. హైదరాబాద్ ఆల్రెడీ సెటిల్డ్, ఏపీ ఈజ్ టు బీ డెవలప్డ్. హైదరాబాద్ ఏంటంటే డెవలప్ అయిపోయింది చాలా వరకు, దూరం ఏరియాలో అవుతుంది. అమరావతి అంటే జీరో లెవెల్ని డెవలప్ కావాలి. అందుకని నా ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఏపీ సెటిలర్స్ అయితే అక్కడ కొనుక్కోవడం బెటర్, ఎందుకంటే వాళ్ళు అక్కడే సెటిల్ అవుతారు. బట్ సమ్ అదర్ ప్లేసెస్ వాళ్ళు కొనుక్కోవడానికి వెయిట్ అండ్ వాచ్, ఎందుకంటే యాజ్ ఆఫ్ నో అప్రిషియేట్ అవుతుందా లేదా. ఇది కూటమి గవర్నమెంట్లో ఉంది, అందులో ఒక పార్టీ వెనక్కి వెళ్ళిపోతే స్ట్రెంగ్త్ తగ్గొచ్చు. అక్కడ అంతే ఉంది సెంటర్లో, ఇక్కడ కూడా ఇంతే ఉంది. సో కూటమి గవర్నమెంట్ కోయిలేషన్ అంటాం. కోయిలేషన్ గవర్నమెంట్ ఎప్పుడైనా గోడ మీద పిల్లివాడు, అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు. అందుకని డెవలప్మెంట్ చూసి కొంతమంది ఏంటంటే 2 రకాల ఇన్వెస్టర్స్ ఉంటారు. దే వాంట్ ఇమీడియట్ రిటర్న్స్. ఇమీడియట్ రిటర్న్స్కి ఐ డోంట్ థింక్ ఇట్స్ అడ్వైజబుల్ నౌ. కొద్ది కన్స్ట్రక్షన్ అయ్యి ఒక షేప్, ఒక క్లారిటీ, ఒక స్కెచ్, బర్డ్స్ ఐబీ అంటాం. అసలు ఎక్కడ ఏమొస్తుందని యాజ్ ఆఫ్ నో ఎవరికి తెలియదు. కొన్ని కంపెనీలు షిఫ్ట్ అవుతాయి, ఇండస్ట్రీస్ ఎన్ని వస్తాయి. అంతకుముందు ఐటీ పార్క్ అని పెట్టారు కానీ 16-17 కంపెనీలు సైన్ చేసి అందులో సగం కంపెనీలు మాత్రం ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాయి. ఇప్పుడు మేబీ ది సపరేట్ ఐటీ పార్క్ ఇప్పుడు తిరుపతిలో కానీ, అమరావతిలో కానీ, విజయవాడలో కానీ కొన్ని 4 ప్లేస్ ఐడెంటిఫై చేశారు. ఆ ఐటీ పార్క్ వస్తే ఆటోమేటిక్ భూమి అనేది, ఇప్పుడు హైదరాబాద్లో భూమికి మెయిన్ రీజన్ ఐటీ పార్క్. అక్కడ కూడా డెఫినెట్గా అలాంటి ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టే ఆలోచన ఉంది. కాకపోతే ఇప్పుడు టూ ఎర్లీ, మేబీ నెక్స్ట్ ఇయర్ ఎండ్ కల్లా ఒక క్లారిటీ వస్తుంది. ఏ సైడ్ ఏమొస్తుంది, కర్నూలు ఏమొస్తుంది, వైజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్గా అంటున్నారు, అక్కడ ఏమొస్తుంది. ఎందుకంటే అన్నీ పెరగాలి, అన్నీ అభివృద్ధి చెందాలి. అమరావతి పెరిగితే. కాకపోతే స్టార్టింగ్ ఇప్పుడు మన దురదృష్టం ఏంటంటే దౌర్భాగ్య స్థితి, ఏపీకి క్యాపిటల్ లేదు చెప్పుకోవడానికి. నిన్న వరకు జూన్ 2, 2024 వరకు హైదరాబాద్ వచ్చే కామన్ క్యాపిటల్, కొద్ది రెవెన్యూ కూడా గవర్నమెంట్కి వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే అది చెప్పుకోవడానికి లేదు. హైదరాబాద్ హెస్ బీన్ కంప్లీట్లీ సపరేటెడ్ ఫ్రమ్ కామన్ అండ్ ఓన్లీ తెలంగాణకి చెందుతుంది. సో హైదరాబాద్ హెస్ టేకెన్ 60-70 years టు డెవలప్. మనం స్వతంత్రం వచ్చిన దగ్గర డెవలప్ చేస్తూనే ఉన్నాం. బట్ లాస్ట్ 10-15 years ట్రమెండస్ గ్రోత్ ఉంది, రేట్లు ఆకాశాన్ని అందుకుంటున్నాయి. అమరావతి ఆ స్టేజ్లో ఉంటే డెఫినెట్లీ వీ మే కన్సిడర్ ది ఫస్ట్ టర్మ్ ఆఫ్ సిబిఎన్ గారు ఉన్నారు. సెకండ్ టర్మ్ ఏమవుతుంది, ఎవరు టూ ఎర్లీ టు టెల్. సో ఆయన కానీ వస్తే మాత్రం డిఫరెంట్ ఉంటుంది. బట్ ఈ 5 సంవత్సరాలు కొంత అయితే షేప్ వస్తుంది. షేప్ అండ్ సైజ్ తెలిసినప్పుడు, లెంగ్త్ అండ్ డెప్త్, విడ్త్ తెలిసినట్టే మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు. ఇప్పుడు కొన్ని ప్లేసుల్లో రాజమండ్రి, కాకినాడ, సామర్లకోట అవన్నీ చూసుకుంటే డిఫరెంట్ ఉన్నాయి. వైజాగ్లో కొత్త వలస, పెందుర్తి ఇది వేరేగా ఉన్నాయి. సో ఈచ్ ప్లేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్లాన్ బట్టి మీరు కంప్లీట్గా చూసి దాన్ని బట్టి అంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఇన్వెస్ట్మెంట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ, ఎంప్లాయ్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. సో లెట్స్ విష్ ఏపీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.